100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలంటే. అంబేద్కర్ గారు గొప్పవారయ్యారు. ఎలా అయ్యారు? పని కట్టుకొని నేను గొప్పవాడిని అవ్వాలి అనుకోనేమి ఆయన ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రోగ్రామ్ చేసుకొని అవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంబేద్కర్ గారు అంటే నాకు ఆయనంటే అభిమానమే. బట్ అంబేద్కర్ గారు కాదు. ఏ పెద్ద పొజిషన్‌లో ఉన్న ఎవరైనా సరే మీరు గమనిస్తే వాళ్ళు పని కట్టుకొని నేను గొప్పగా అవ్వాలి అని డిసైడ్ అయిన వాళ్ళు కాదండి. వాళ్ళ జీవితంలో వచ్చిన ఇబ్బందులు, సహజంగా సమాజం నుంచి ఏర్పడిన ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కాన్‌ఫ్లిక్ట్స్ అంటామనమాట. ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని అడ్రెస్ చేస్తూ చేసే ప్రయత్నంలో వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు గానీ, పని కట్టుకొని నేను బ్యాడ్, నేను గుడ్డు, ఇది గ్రేట్ అని చెప్పేసి లెక్క కట్టుకొని వాళ్ళెవరు గొప్పవాళ్ళు అవ్వలేదండి. అంబేద్కర్ గారికి ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం చేస్తూ ఆ టైంలో ఆయన క్యాస్ట్‌ని అవమానించడము, లేదంటే తక్కువగా మాట్లాడడం జరిగింది. ఎవరి వల్ల? ఆయన కింద పనిచేసే ప్యూన్ అనమాట. ప్యూన్ ఫైల్స్ అందించాలి ఆయనకి. ప్యూన్ ఫైల్స్ అందించాలి. జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టకుండా అదర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ ఆర్ అన్‌టచబుల్ అని చెప్పేసి ఆ ఫైల్స్‌ని టేబుల్ మీద పడేశాడు. అగౌరవంగా పడేశాడు. ఇన్ని ఆ సన్నివేశం ఆయన్ని కలించేసింది. మనుషులుగా మనం సేమ్ కదా! నీ కళ్ళు, నీ కళ్ళు, ముక్కు, స్కిన్, బ్రాటప్ ఇదంతా కామన్‌గా మనుషులుగా ఒకేలాగా పుట్టాం కదా! మరి క్యాస్ట్ అనే ఒక చిన్న దీనివల్ల ఒక మనిషిని ఎలా నువ్వు దూరం పెట్టగలరు అనే ఆలోచన నుంచి ఈక్వాలిటీ చేయాలి. క్యాస్ట్‌ని ఈ అంటరానితనాన్ని నిర్మూలించాలి. లోవర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ ఉండకూడదు. అందరూ సమానమే అనే ఒక ఆలోచన నుంచి గొప్పవాడయ్యాడు గానీ, పని కట్టుకొని ఎవరు గొప్పవారు కాలేదు. ఇదే అర్థం చేసుకోవాలి. కాన్‌ఫ్లిక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ డిసైడ్ యువర్ గ్రోత్ ఆర్ యువర్ పొటెన్షియల్ ఆర్ యువర్ గ్రేట్‌నెస్. అంతేగాని నాట్ యువర్ విల్, నాట్ యువర్ విష్, నాట్ ఈవెన్ యువర్ మోటివేషన్.